నేను ఒక వైద్యునిగా పిల్లలను సహజంగా ఎట్లా పెంచాలి, ఎట్లా పెద్ద చేయాలి అనేది ఒక డాక్యుమెంట్ కూడా మీకు రిలీజ్ చేశాను. ఆ డాక్యుమెంట్ ఒక 49 minutes ఉంటుంది. సహజంగా పిల్లలు ఎట్లా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు, డెలివరీ అయిన తర్వాత వితౌట్ వ్యాక్సిన్ ఎట్లా పెంచాలి, పెంచిన తర్వాత పిల్లల్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా నేను డిస్కషన్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ కోణంలోనే చాలా మాకు దాదాపు 1000-1500 పిల్లలు న్యాచురల్ బేబీస్ తయారు చేశాను. అలా న్యాచురల్ బేబీ తయారు చేసే క్రమంలో ఈ అమ్మాయిని కూడా పేషెంట్గా నాకు రావడం జరిగింది. వీరు కూడా వైద్యం చేస్తూ వారి అభిప్రాయం కూడా మనం ఈరోజు స్వీకరిస్తాం మనం. సార్ మీ పేరు సార్? నా పేరు సందీప్ అండి. సందీప్. మీ పేరమ్మా? నా పేరు నళిని సార్. నళిని. సార్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఐటీ ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పాప పేరు? చేతన సాయి. చేతన. ఓకే. సో ఎందుకు వచ్చాను సార్? నాకు మీరు రికార్డ్ చూస్తే దిస్ ఇస్ రికార్డ్ 9/12/2024 వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 years వస్తుంది. సరే, ఎలా మీరు నాకు అప్రోచ్ అయిన తర్వాత మీరు దేనికోసం వచ్చారు? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, మేము మీ దగ్గరికి రాకముందు చాలా సఫర్ అయ్యాం పాప హెల్త్ విషయంలో. లైక్ కొంతమంది డాక్టర్స్ అయితే మమ్మల్ని భయపెట్టారు, పాపకి ఆస్తమా సిమ్టమ్స్ ఉన్నాయి, తను చాలా అవస్థపడుతుంది అని చెప్పేసి. అంటే ఒక మూమెంట్లో మేము ఒక 15 days ఒక హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాము. తనకి కంటిన్యూస్ నెబులైజేషన్ జరిగేది. 2024 December మిమ్మల్ని అప్రోచ్ కాకముందు, అంటే వింటర్ వచ్చిందంటే, రెయినీ సీజన్ వచ్చిందంటే, లైక్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజనల్, సమ్మరా వింటరా రెయినీ అనేది ఏదీ లేదు. ఏ సీజన్లో అయితే ఆ సీజన్లో తను కొద్దిగా కాఫ్ ఉన్నా కూడా దాని ఒక మెడికేషన్ అండ్ యాంటీబయాటిక్ ఇచ్చి సప్రెస్ చేసేవాళ్ళం. దానివల్ల పాపకు సైడ్ ఎఫెక్ట్ ఉండి చాలా డల్గా ఉండేది, ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వకపోయేది. ఫుడ్ కూడా తను ఇంటేక్ అనేది చాలా తగ్గిపోయి ఉండే. ఆ మూమెంట్లో మా రిలేటివ్స్ ఒకరు మిమ్మల్ని సజెస్ట్ చేశారు సార్. మీ దగ్గరకు వచ్చినాక మీరు చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని. పాపకి అది తన గ్రోత్ని మీరు సప్రెస్ చేస్తున్నారు, ఇలాంటి మెడిసిన్స్ వాడి, ఆ మెడికేషన్స్ వాడి, అని మీరు మమ్మల్ని చాలా ఎడ్యుకేట్ చేసి ఒక 1-2 months వాడి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్లో మమ్మల్ని మోటివేట్ చేసి చెప్పారు సార్. వాడాము. వాడిన తర్వాత ఇమీడియట్గా ఆ చేంజ్ అనేది మేము ఒక 1 month 2 monthsలో చూడడం జరిగింది. ఆ తర్వాత 1 year కంప్లీట్ మెడికేషన్ కోర్స్ లాగా వాడాము సార్. వాడిన తర్వాత ఇట్స్ బీన్ లైక్ 6 to 7 months కోర్స్ ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత నౌ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ 7 months తనకు ఫీవర్. ఆ ఫీవర్ కూడా లైక్ అప్ అండ్ డౌన్ స్పైక్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ కంటిన్యూయస్. బట్ ఈ టైమ్ స్పాన్ అంటే మేము అంతకుముందు చూసిన మిమ్మల్ని December 2024లో అప్రోచ్ కాకముందు లైక్ ఎవ్రీడే షీ యూస్ టు బీ సిక్. ఎవ్రీడే ఏదో ఒక మెడిసిన్ వాడేవాళ్ళం. బట్ ఈ స్పాన్ 1 year కోర్స్ తర్వాత ఒక 6 to 7 months అనేది తను వితౌట్ ఎనీ మెడికేషన్, ఈవెన్ కోల్డ్ లేదు, జ్వరం లేదు, ఏదైనా పంటి నొప్పో కాలు నొప్పో అనేది కూడా ఎలాంటిది ఏది లేకుండే సార్. లైక్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ 6 to 7 months తర్వాత ఒక చిన్న జ్వరం అనేది మళ్ళీ రావడం అనేది. ఓకే. మీరమ్మా? బిఫోర్ దట్ సార్, అంటే మేము ఎప్పుడైతే మీ దగ్గర మెడికేషన్ స్టార్ట్ చేసామో సార్, స్టార్ట్ చేసినాక ఒక 1 month 2 months తర్వాత కూడా చిన్న చిన్న ఫీవర్స్ వచ్చాయి. ఫీవర్స్ వచ్చినప్పుడు అప్పుడు మేము భయపడుకుంటూ మీ దగ్గరికి వచ్చేది, సార్ మా పాపకు జ్వరం వచ్చింది ఏం చేయాలి సార్ అని అంటే, మీరైతే ఏ మందు వాడుకొని అసలు ఆ జ్వరం అదే తగ్గిపోతుంది అని చెప్పి మాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి మరీ మమ్మల్ని పంపించేవారు. మా ఇంట్లో మాత్రం మా పెద్దవాళ్ళు మమ్మల్ని, మేము పాపకు జ్వరం వస్తే మీరు పట్టించుకోవట్లేదు ఏంటి అసలు, మీరు ఇంగ్లీష్ మెడిసిన్ అన్న వాడక తొందరగా యాంటీబయాటిక్స్ అన్న వేయకుండా ఈ మందులను పట్టుకొని తిరుగుతున్నారేంట్రా అని మా ఇంట్లో మమ్మల్ని అందరూ ప్రెజర్ చేసేది. అయినా కానీ మీరు ఇచ్చిన మనోధైర్యంతో, మీరిచ్చిన మందులతోటే మేము ధైర్యంగా బిఫోర్ దట్ మీ దగ్గర రాకముందు అయితే సార్ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి సార్. అసలు పాప తగ్గుతుంటే అసలు అయితే కొందరు చూసి ఆ పాపకి ఏదో డిసీజ్ ఉంది అని మమ్మల్ని చాలా మంది భయపెట్టించేవాళ్ళు సార్. కాఫ్ వస్తే మాత్రం అసలు తను ఒక బెడ్రూమ్లో తగ్గితే బయట ఇంకో బెడ్రూమ్లో వినవాడి వాళ్ళు ఊరుకొచ్చేవాళ్ళు, అంత తగ్గుతుంది. అసలు పాపకి ఏమైంది, లోపల ఏమన్నా అవుతుందా అన్న ఇమ్యూనిటీ లేదా, అసలు నా పాపకి ఏదైనా లోపం ఉందా అన్న ఒక భయంతో నేను ఉండేదాన్ని సార్. బట్ ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చానో సార్, మెడికేషన్ ఓకే, అసలు మెడికేషన్ అన్నది లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసలు ఆ ధైర్యమే మమ్మల్ని అసలు రోగంని సగం మొత్తానికే తగ్గించేసింది సార్. అసలు అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ లిజనింగ్, లైక్ ఈ ప్రాబ్లం ఉంది తనకి, ఈ ప్రాబ్లం ఉంది, ఈ యాంటీబయాటిక్స్ వాడాలి, మీరు ఆల్టర్నేట్ డేస్లో ఇది వాడాలి, మార్నింగ్ ఈ డోసు, ఆఫ్టర్నూన్ 2 doses, ఈవినింగ్ 3 doses నెబులైజేషన్స్ కావచ్చు. అది డిఫరెంట్ వేస్లో మమ్మల్ని బాగా చాలా డిప్రెస్ చేస్తుండే సార్ మిమ్మల్ని మీ దగ్గర రాకముందు.
మీరు ఎప్పుడైతే మమ్మల్ని అది పిల్లల గ్రోత్ని మీరు సప్రెస్ చేస్తున్నారు, మీరు కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు పాపకి, మీరు న్యాచురల్గా పాపని ఎవాల్వ్ కానివ్వట్లేదు, ఈ మెడికేషన్ అనేది 1 year వాడండి, మీరు ప్రతిసారి ఫీవర్ వచ్చిన వెంటనే మీ దగ్గర రాగానే మీరు చెప్పిన విధానం అది సెల్ మల్టిప్లికేషన్ అవుతుంది. పాప ఫీవర్ రావడం వల్ల మీరు ఇమీడియట్గా చూస్తే ఒక 1 inch 2 inch పెరుగుతుంది ఒక 1 monthలో. మీరు అది డిఫరెన్స్ మాత్రం చూసాం సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ 1 yearలో పాప హైట్ పెరిగింది, వెయిట్ పుటప్ అయింది, ఎవ్రీథింగ్ లైక్ ఇన్ ఆల్ వేస్ పాపలో మాత్రం గ్రోత్ అయితే చూసాం సార్. బట్ సిక్ అవ్వడం అనేది మాత్రం ఇంతకుముందు ఎంత ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుండేనో ఇప్పుడు మాత్రం ఆ సిక్నెస్ అనేది పాపలో చూడట్లేదు. ఎవరైనా చూసినా కూడా పాప ఏంటి ఇంత హైపర్ యాక్టివ్ ఉంది అని చెప్పేసి అన్నవాళ్ళే సార్ ప్రతి ఒక్కరైనా కూడా. మా రిలేటివ్స్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఈవెన్ టీచర్స్ కూడా మీ పాప ఉన్నట్టు మాత్రం ఎవ్వరు ఉండరండి. మా రిలేటివ్స్లో ఎక్కడికైనా తీసుకెళ్ళి అట్లా విడిచిపెట్టామనుకోండి, ఏంద్రబాబు పాప ఇంత హైపర్ యాక్టివ్ ఉంది, అసలు ఏది మాట్లాడినా టక్కున రెస్పాన్స్ ఇస్తుంది, ఏది ఉన్నా కూడా టక్కున వెళ్ళి అట్లా చుట్టేసుకుని వచ్చేస్తుంది సార్. బాడీలో 0 chemicals. అవును సార్, నిజంగా. అంతకుముందు మాత్రం మెడికేషన్ తీసుకున్న వెంటనే ఇట్లా కోడిపిల్ల పడిపోయినట్టు పడిపోయేది సార్. సోఫాలో కూర్చుంటే ఒక మూలకి మెడిసిన్ ఇచ్చినామంటే 1.5 2 years బిఫోర్ మాత్రం మెడిసిన్ తీసుకునేది ఇలా కళ్ళలో వాలిపోయేది, లేకపోతే డల్గా ఉండేది, బాడీ అనేది రెస్పాన్స్ ఉండకపోయేది బాడీలో. తను ఏదైనా మూమెంట్ ఉన్నా కూడా అసలు మనం పిలిస్తే కానీ పలకకపోయేది. బట్ ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఎంత సిక్ ఉన్నా కూడా మార్నింగ్ తనే లేచింది, తనే ముఖం కడుక్కుంది, టెంపరేచర్ ఆల్మోస్ట్ లైక్ 103 కాదండి. ఇప్పుడు 103 టెంపరేచర్ సిక్ కాదు, ఆల్టరేషన్. నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ పాలను తోడేసేటప్పుడు గోరు చేసినట్టు పాప వెచ్చగా అవుతుంది అంటే సెల్ మల్టిప్లై చేస్తుంది, సెల్ ప్రొలిఫరేషన్ జరుగుతుంది, హైట్ ప్రాసెస్ జరుగుతుంది. ఫీవర్ రావడం వల్ల సెల్ ప్రొలిఫరేషన్ హైట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దొడ్డి పెట్టడం వల్ల ఇంటెస్టైన్ క్లీన్ అయిపోయి ఇంటెస్టైన్ మల్టిప్లై అవుతుంది. ఒక సెల్ మల్టిప్లై అవుతుంది అంటే కంపల్సరీ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ లేకుండా సెల్ మల్టిప్లై కాదు. సెల్ ఎవ్రీ మల్టిప్లికేషన్ ఒక ప్రొడక్షనే. పాప గ్రోత్ జరిగేటప్పుడు జరిగే ప్రాసెస్ అంతా కూడా ఫీవర్, కాఫ్, కోల్డ్, ఈ 3 డైరియా, ఈ 4 థింగ్స్ అనేది పిల్లల్లో కంపల్సరీ ఉండాలి. ఒక చెట్టు ఎండాకాలం ఆకు రాలుతుంది, వానాకాలం కొత్త ఆకు వస్తుంది. అది ఎంత సహజమో పిల్లల్లో ఇవి రావడం సహజం. ఇక్కడ వైద్యుడు పేరెంట్స్కి ఇవ్వాల్సిన ధైర్యమే తప్ప వైద్యం కాదు. ఓకేనండి. పాపకు ఇంత మా చేతిలో పెట్టి ఇంత న్యాచురల్ తయారు చేసినందుకు మీ కృతజ్ఞతలు. ఫ్యూచర్లో ఒక వ్యాక్సిన్ కూడా వేయకండి, 0 వ్యాక్సినేషన్, ఫర్దర్ వ్యాక్సిన్ ఎవరికి వేయకండి. పిల్లలకు అడ్వైజ్ చేయండి, ఏ పిల్లలు భూమి మీద వ్యాక్సిన్ వేయకూడదు. ఓకేనా సార్? మేము నిజం చెప్పాలంటే మీరు చెప్పాలంటే పాపకి ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా ఇప్పటివరకు వేయించలేదు సార్ మేము. వెరీ గుడ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గర అప్రోచ్ అవ్వడము. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మధ్యలో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటారా అండి అంటే ఈవెన్ ఇప్పుడు కూడా లైక్ ఒక 10 days 15 days కోర్స్ ఇది కూడా లైక్ వితౌట్ ఎనీ యాంటీబయాటిక్స్, వితౌట్ ఎనీ సప్రెసింగ్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ పెద్ద బాక్స్ మెయింటైన్ చేసేవాళ్ళం సార్. నెబులైజర్కి ఇది పెట్టాలి, డ్యూయలిన్ అని, లివోలిన్ అని. నిజం సార్, డ్యూయలిన్, లివోలిన్ ఇవైతే నేను ప్యాకెట్స్ తీసుకొచ్చి పెట్టాను. యాంటీబయాటిక్ ఏది వాడాలి, సిఫిక్స్ వాడాలా, క్లావమ్ 625, 375 వాడాలా పాపకి, లేకపోతే ఫెపనిల్ వాడాలా, అబౌవ్ 101 ఉంటే ఏ టెంపరేచర్ ఉంటే, అసలు ఇవైతే తెలియని మెడికేషన్ అన్ని పాప ఒక 2-3 years అప్పుడు తెలుసుకున్నాను. అయిందంటే ఇంగ్లీష్ మెడిసిన్ కోసం ఫోన్ కూడా చేస్తారు సార్, ఈ ఏమర్సన్ వేయాలి, పేర్లు ఏంటి అని మమ్మల్ని అడుగుతారు సార్. అంటే మాకు అంత ఫెమిలియర్ గా నోటెడ్ అయిపోయినాయి సార్ పాపకు వాడి అసలు ఇప్పుడు నిజం చూస్తే అన్ని మెడిసిన్స్ మొన్న రోజు చూసి ఆ పాత బాక్స్ తీసి అన్ని బయట పడేసాం, ఎక్స్పైర్ అయిపోయాయి. అసలు ఇప్పటి వరకు వాళ్ళే అంటే మేము చూసి కూడా అదే అనుకుంటాం సార్. అసలు ఇన్ని రోజుల నుండి అసలు ఈ బాక్స్ టచ్ చేయలేదు, పాప రిలేటెడ్ మెడిసిన్ మనం వాడలేదని చెప్పేసి ఒక మూమెంట్లో హ్యాపీ అనిపిస్తుంది సార్ నిజంగా చాలా. అసలు చాలా థ్యాంక్స్ సార్. మేము మాత్రం నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నాము. నిజంగా ఏంటంటే మాకు ప్రతిసారి మీరు ఇచ్చే ఆ మోటివేషన్ అనేది పిల్లల విషయంలో మేము భయపడకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా మనం భయపడి తగ్గట్లేదు, ఇమీడియట్గా వీ షుడ్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్, మళ్ళీ మన మెడికేషన్ చేంజ్ అవ్వడము, అలాంటి అంటే మీరు ఇచ్చే గైడెన్స్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, మమ్మల్ని ఆ స్టెప్ దాకా తీసుకెళ్ళలేదు సార్. నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు ఇచ్చిన మెడికేషన్ నిజంగా పాపకు మాత్రం మేము 2 years బిఫోర్ ఎంత మనోవేదన పడ్డామో ఇప్పుడు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ సార్ నిజంగా. ఓకే సార్, రియల్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ మెడికేషన్.